హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి మనకు ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మనకి ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి ఏంటి అని చెప్పేసి. మరి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్పుడు ఇప్పుడు అని చెప్తూనే ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా మనకు పైసలు అయితే రాలేదు. మరి పైసలు రాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క పైసల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది మన తెలంగాణలో. మరి రైతు భరోసా పైసలు ఇస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలా చిన్న వీడియో, తప్పకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి 23 నుంచే రైతులకు రైతు భరోసా డబ్బులు అందిస్తామని చెప్పినా కూడా మనకు ఇప్పటికీ కూడా ఇంకా రైతు భరోసా పైసలు అయితే విడుదల కాలేదు. మరి రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు అని చెప్తూనే ఉంది, కానీ మనకు పైసలు అయితే విడుదల చేస్తలేదని. మరి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పైసల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ తేదీ నుంచి అంటే జూన్ 1 నుంచి జూన్ 30 లోపు ఖచ్చితంగా రైతులకు యొక్క పైసలు విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధితో పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలా చేయాలని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది. కాబట్టి రెడీగా ఉండండి, ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. మరి కొత్త రైతులు అయితే ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ చేసుకోండి. మరి జూన్ 1 నుంచి కూడా ఈ పీఎం కిసాన్తో పాటు మనకు అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు విడుదలైతే చేయబోతుంది. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాం. తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.